నమస్తే. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను ప్రధానంగా వాల్మీకి రామాయణంలో వాల్మీకి సీత పాత్ర గురించి చెప్పేటప్పుడు మళ్ళీ మళ్ళీ తరచుగా ఒక పదం వాడతాడు. అదేంటంటే చంచల స్వభావం కలిగిన, అంటే స్త్రీలు సహజంగా చంచల స్వభావం కలిగిన వారు గనక సీతాదేవి ఇలా ప్రవర్తించింది, అలా ప్రవర్తించింది, ఇలా అంది, అలా అంది అని మాటి మాటికి అలాగే అంటూ ఉంటాడనమాట వాల్మీకి. సో నేను మొదటిసారి అనుకుంటాను ఈ వాల్మీకి రామాయణం బహుశా గీతా ప్రెస్, గోరఖ్పూర్ ప్రెస్ పబ్లిష్ చేసినది అనుకుంటాను. అది చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకు వాల్మీకి ఇలా చాలా తరచుగా మళ్ళీ మళ్ళీ స్త్రీలు చంచల స్వభావం కలిగిన వారు అంటారు అని ఆశ్చర్యం వేసేది. అయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఈ విషయాన్ని మనం నెగటివ్గా చూడకుండా పాజిటివ్గా చూడాలన్నమాట. సో నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం కూడా మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళకు కొద్దిగా ఆ థాట్ ప్రాసెస్ అనేది, లేదా వాళ్ళ కమ్యూనికేషన్ అనేది ఒక లైన్లో కనెక్టెడ్గా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా, కొద్దిగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని యూనో మెన్షన్ చేస్తూ వెళుతుంది అనేది నేను గమనించిన విషయం. అది మీరేం గమనించారో మీరు కూడా కామెంట్స్లో కామెంట్ రాయొచ్చు. సో ఈ విషయాన్ని ఉమెన్స్ డే సందర్భంగా ఈ విషయాన్ని, అంటే కమ్యూనికేషన్లో అత్యంత ఎక్కువ ఆసక్తి ఉన్న వ్యక్తిగా నేను గమనించిన ఈ విషయాన్ని ఈ వీడియోలో ప్రస్తావించడం జరుగుతుంది. సో మీకు కూడా ఏదైనా ఇలాంటి అబ్జర్వేషన్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు కూడా కామెంట్స్లో రాయొచ్చు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే, సో దీన్నే మనం ఇంకొంచెం డెవలప్ చేస్తే ఆడవాళ్ళ విషయంలో ఇంకొంచెం పేషెంట్గా, ఇంకొంచెం సహనంతో వ్యవహరించాలి. ఎందుకంటే వాళ్ళ కమ్యూనికేషన్ స్టైల్ మగవాళ్ళ కమ్యూనికేషన్ స్టైల్స్తో ఈక్వల్గా ఉండకపోవచ్చు, ఉండదు కూడా సాధారణంగా. సో అది షేర్ చేద్దామని ఈ వీడియో చేయడం జరిగింది. ధన్యవాదాలు.